హాయ్ గాయ్స్, నేను మీ శ్రీజాని. గైస్, ఈరోజు మనం సింప్లెక్స్ స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ ఫర్ నాయిసీ ఛానల్ గురించి చూద్దాం. ప్రీవియస్గా మనం సింప్లెక్స్ స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ ఒక్కటే చూసాము. ఇప్పుడైతే నాయిసీ ఛానల్ గురించి చూద్దాము. ఓకేనా గైస్? బిఫోర్ సీయింగ్ దిస్ సింప్లెక్స్ స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ ఫర్ నాయిసీ ఛానల్, వై వీఆర్ గోయింగ్ టు స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్స్ ఫర్ నాయిసీ ఛానల్. సో మనం అసలుకి ఈ సింప్లెక్స్ స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ ఫర్ నాయిసీ ఛానల్ చూసే ముందు అసలు మనం ఎందుకు వెళ్తున్నాము ఈ యొక్క స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్కి ఫర్ నాయిసీ ఛానల్ గురించి చూద్దాము. The disadvantage of simplex stop and wait protocol is it makes the transition of frame is slow. Okay, the single frame travels to the destination and acknowledgement travels from the destination to source. As a result, each frame sends and receives the acknowledgement uses the entire time needed to travel the link. So moreover, if two devices are distant apart, the lots of time is wasted for data transmission process, which will lead to increase the total time of transmission. సో మనం అసలుకి ఈ యొక్క మనకి డిసడ్వాంటేజ్ ఏముంది సింప్లెక్స్ స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ అంటే, మనకి ట్రాన్సిషన్ ఆఫ్ ద ఫ్రేమ్ అనేది చాలా స్లోగా వెళ్ళిద్ది. ఓకేనా? సో సింగిల్ ఫ్రేమ్ ట్రావెల్ ఫర్ టు ద డెస్టినేషన్, ఓన్లీ ఒక ఫ్రేమ్ మాత్రమే వెళ్ళగలదు డెస్టినేషన్కి. అండ్ అక్నాలజ్మెంట్ ట్రావెల్స్ ఫ్రమ్ డెస్టినేషన్ టు సోర్స్. సో మనకి ఇక్కడ అక్నాలజ్మెంట్ కూడా డెస్టినేషన్ అంటే లైక్ రిసీవర్ నుంచి డెస్టినేషన్ లైక్ సోర్స్కి వెళ్ళిద్ది, అంటే సెండర్ సైడ్కి. ఎందుకంటే సెండర్ అనేది సెండ్ చేసిద్ది డేటా అనేది, మళ్ళీ రిసీవర్ అనేవాడు దాన్ని రిసీవ్ చేస్తాడు. సో అసలు రిసీవ్ అయిందా డేటా అని తెలియదు కదా సెండర్కి. సో రిసీవర్ అనేవాడు ఒక మెసేజ్ పంపిద్ది, నాకు ఈ డేటా వచ్చింది అని సెండర్కి ఒక అక్నాలజ్మెంట్ రూపంలో మెసేజ్ రూపంలో పోయిద్ది. ఓకేనా గైస్? ఇందుకు మనము ఇది ఒక చెప్తాను ఇప్పుడు, ఇంకా డిసడ్వాంటేజ్ గురించి చెప్పలే. నెక్స్ట్, each frame send and receives the acknowledgement uses the entire time needed to travel the link. So moreover, if two devices are distant, సో ఇక్కడ మనకి ఇక్కడ అక్నాలజ్మెంట్కి ఒక టైం, ఇంకా లైక్ ట్రావెల్ చేయడానికి ఒక టైం, సోర్స్ నుంచి రిసీవర్కి పోవడానికి ఒక టైం, చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది మనకి ఇక్కడ. సో చాలా చిన్నగా వెళ్ళిద్ది, చాలా డిస్టెన్స్లో ఉంటుంది కదా రెండు డివైస్లు. ఏంటిది? సోర్స్ ఇంకా డెస్టినేషన్ అనేది, అంటే సెండర్ సైడ్ ఇంకా రిసీవర్ సైడ్ అనేది డిస్టెన్స్ అనేది చాలా దూరంలో ఉంటాయి రెండు అనేది. అందుకని మనకి ఇక్కడ టైం అనేది వేస్ట్ అయ్యిద్ది డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి, అంటే సోర్స్కి వెళ్ళడానికి, మళ్ళీ అక్నాలజ్మెంట్ ఫ్రేమ్ అనేది పోవడానికి, ఇంకా అక్నాలజ్మెంట్ తీసుకోవడానికి. ఆ అక్నాలజ్మెంట్ ఎందుకు తీసుకుంటాం అంటే లైక్ నెక్స్ట్ ఫ్రేమ్ని సెండ్ చేయడానికి. ఓకేనా? అసలు మనకి ఇక్కడ ఎర్రర్స్ అనేవి ఏం రావు. సో నెక్స్ట్ సెకండ్ డిసడ్వాంటేజ్ ఏముందంటే ఇక్కడ is that so it can't perform more transmissions because acknowledgements are there. సో ఇది ఎక్కువ ట్రాన్స్మిషన్స్ అనేవి చెయ్యవు, ఎందుకంటే అక్నాలజ్మెంట్ ఉంది కాబట్టి అందుకు. ఓకేనా? టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్ వీఆర్ గోయింగ్ టు సీ సింప్లెక్స్ స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ ఫర్ నాయిసీ ఛానల్. సో ఈ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మనము సింప్లెక్స్ స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ని యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ డిసడ్వాంటేజ్ అంటే టైం అనేది వేస్ట్ అయిపోయింది ఫ్రేమ్స్ని సెండ్ చేయడానికి. అందుకు మనము ఈ యొక్క డిసడ్వాంటేజ్ కాబట్టి మనం దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఈ నాయిసీ ఛానల్ అనేది యూజ్ చేస్తున్నాం, స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్తో పాటు ఫర్ ఏ నాయిసీ ఛానల్. ఓకేనా? సింప్లెక్స్ స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ ఫర్ నాయిసీ ఛానల్. సో అండి, ఇప్పుడు మనం సింప్లెక్స్ స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ ఫర్ నాయిసీ ఛానల్ గురించి చూద్దాము. డేటా ట్రాన్స్ఫర్ ఈజ్ ఓన్లీ వన్ డైరెక్షన్, సపరేట్ సెండర్ అండ్ సపరేట్ రిసీవర్ ఈజ్ దేర్. సో ఇక్కడ కూడా ఏమైంది, డేటా అనేది ఒకటే సైడ్ పోయిద్ది, ఒకటే డైరెక్షన్లో పోయిద్ది డేటా అనేది. లైక్ ప్రీవియస్గానే ఒకటే డైరెక్షన్లో పోయిద్ది, సెండర్ నుంచి రిసీవర్కి అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రిసీవర్ నుంచి సెండర్కి వెళ్ళిద్ది. ఓకేనా? ఫైనైట్ ఆర్ లిమిటెడ్ ప్రాసెసింగ్ కెపాసిటీస్ అండ్ స్పీడ్ ఎట్ రిసీవర్ అండ్ స్పీడ్ ఎట్ సెండర్ సైడ్ ఆర్ ఫైనైట్. సో ఇక్కడ ఫైనైట్ నెంబర్ అంటే లైక్ ప్రాసెస్ చేయటం, అంటే డేటా అనేది పోవడానికి లైక్ సెండర్ నుంచి రిసీవర్కి లైక్ డేటా అనేది లైక్ ఫైనైట్ అంటే నెంబర్ కౌంట్ చేస్తాం కదా అలాగా. ఇన్ఫైనైట్ అంటే చాలా లైక్ కౌంట్ చేయలేని అన్ని, బట్ ఫైనైట్ అంటే చాలా తక్కువ ఫ్రేమ్స్ అనేవి పోతాయి అని మనం 10, 11 అలాగా చెప్పగలం. ఓకేనా? సిన్స్ ఇట్ ఈజ్ ఏ నాయిసీ, errors will be in the data frames, acknowledgement frames are expected.
సో ఇక్కడ మనకి ఫ్రేమ్స్లో మనకి లైక్ నాయిసీ ఛానల్లో ఎర్రర్స్ అనేవి వస్తాయి ఎప్పుడు డేటా ఫ్రేమ్స్లో డేటా సెండ్ చేసేటప్పుడు. ఓకేనా, ఫ్రేమ్స్ అనేవి సెండ్ చేసేటప్పుడు మనకు వచ్చి, లేకపోతే అక్నాలజ్మెంట్ సెండ్ చేసినప్పుడైనా మనకి వస్తుంది. ఓకేనా, ఏంటిది ఎర్రర్స్ అంటే మధ్యలోనే ఆగిపోవటము, ఎర్రర్స్ అనేవి స్మాష్ అవ్వటం అలాగా అవుతాయిలే, బర్స్ట్ అవ్వటం. ఎవ్రీ ఫ్రేమ్ హ్యాస్ యూనిక్ సీక్వెన్స్ నెంబర్. సో మనకి ప్రతి ఒక్క ఫ్రేమ్కి మనకి యూనిక్ అంటే ఏంటంటే అందరికన్నా డిఫరెంట్గా ఉండే ఫ్రేమ్. ఓకేనా, సీక్వెన్స్ నెంబర్ అంటే నెంబర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, ఒకదాని తర్వాత ఒకటి సీక్వెన్స్లో వెళ్ళిద్ది. అది ఆ నెంబర్స్ కూడా ఉండే ఫ్రేమ్ 1, ఫ్రేమ్ 2, ఫ్రేమ్ 3 అని ఒకదాని ఫ్రేమ్ 1 ఉంది అనుకోండి, మళ్ళీ ఇంకొక ఫ్రేమ్ 1 అనేది ఉండదు, ఓన్లీ ఒకటే ఉంటుంది. ఆఫ్టర్ ఏ ఫ్రేమ్ హ్యాస్ బీన్ ట్రాన్స్మిటెడ్, టైమర్ ఈజ్ స్టార్టెడ్ ఫర్ ఏ ఫైనైట్ ఆర్ లిమిటెడ్ టైమ్. Before the timer expired, if the acknowledgement is not received, the frames get retransmitted. సో ఇక్కడ మనకి ఇదిగోండి ఈ యొక్క నాయిసీ ఛానల్లో, స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ నాయిసీ ఛానల్లో మనకి ఏముంటుందంటే టైమర్ ఉంటుంది. ఓకేనా, ఎందుకు ఫ్రేమ్స్ సెండ్ చేయడానికి టైమర్ ఉంటుంది. అది కూడా లిమిటెడ్ టైము. ఎలా అంటే ఫైనైట్ టైమ్ 20 సెకండ్స్ ఉందనుకోండి, 20 సెకండ్స్లో మనకి ఫ్రేమ్ అనేది పోవాలి, మళ్ళీ అక్నాలజ్మెంట్ అనేది రిసీవ్ అవ్వాలి. సో 20 సెకండ్స్ కాకుండా దానికన్నా ఎక్కువ తీసుకుంది అనుకోండి అప్పుడు మనకి టైం అనేది ఎక్స్పైర్ అయింది అనుకోండి, మళ్ళీ ఆ ఫ్రేమ్ 1ని మళ్ళీ రీట్రాన్స్మిట్ చేయాలి సెండర్ అనేవాడు రిసీవర్కి. ఓకేనా, when the sent data frame or acknowledgement gets damaged, how long the sender should wait to transmitted the next frame infinity. సో ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, ఇప్పుడు డేటా అనేది సెండ్ చేస్తున్నారు. సో అక్నాలజ్మెంట్ పంపించాలి కదా రిసీవర్ అనే ఆయన. సో రిసీవర్ అనే ఆయన లాంగ్ టైం లైక్ ఈ సెండర్ అనేవాడు చాలా సేపు వెయిట్ చేయాలి. సో వెయిట్ చేస్తే మనకి టైమర్ అనేది అయిపోయింది కదా, సో ఎక్స్పైర్ అయింది కదా టైం అనేది. సో అందుకని మనకి ఇక్కడ ఏమి లైక్ ఫ్రేమ్స్ మళ్ళీ రీట్రాన్స్మిట్ చేయాలి ఫస్ట్ కా నుంచి. ఓకేనా, నెక్స్ట్ డేటా ఫ్లో త్రూ ఏ సింప్లెక్స్ ప్రోటోకాల్ ఫర్ ఏ నాయిసీ ఛానల్. ఇక్కడ డేటా ఫ్లో అనేది లైక్ సింప్లెక్స్ ప్రోటోకాల్ ఫర్ ఏ నాయిసీ ఛానల్లో ఇలా ఉంటుంది. ఓకేనా, చెప్తాను ఇప్పుడు. ఇక్కడ సెండర్ సైడ్, ఇక్కడ రిసీవర్ సైడ్. సో ఇట్లా డేటా అనేది పంపుతున్నారు. దీని గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, మీరేం టెన్షన్ పడకండి డయాగ్రామ్ ఏంటి అని. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఓకే, డన్. The sender sends one frame, that means frame 1 to the receiver and waits for an acknowledgement. After receiving that frame 1, then receiver generates the acknowledgement 1 for that received frame 1. It sends the acknowledgement 1 back to the sender. ఇక్కడ ఈ సెండర్ ఉన్నాడు కదా, సెండర్ అనేవాడు ఫ్రేమ్ 1 ఉంది కదా, ఒక ఫ్రేమ్ని పంపుతాడు. అంటే ఫ్రేమ్ 1ని పంపుతాడు ఎవరికి, రిసీవర్కి. ఓకేనా, సెండర్ అనేవాడు రిసీవర్కి పంపుతాడు ఫ్రేమ్ 1 అనేది. సో ఇప్పుడు మనకి ఫ్రేమ్ 1 అనేది రిసీవ్ అయింది అనుకోండి, సో అప్పుడు ఏమైంది అక్నాలజ్మెంట్ అనేది పంపిద్ది. ఓకేనా, ఎవరికి, సెండర్కి. ఎందుకు పంపిద్ది అక్నాలజ్మెంట్ అనేది, రిసీవర్ అనేవాడు డేటా అనేది రిసీవ్ చేసింది, ఇంకొక డేటాని పెట్టండి అని సెండర్ అనేవాడు సెండ్ చేసిద్ది. అంటే రిసీవర్ అనేవాడు సెండ్ చేస్తుంది ఎవరికి, సెండర్కి. సో అప్పుడు మనకి నెక్స్ట్ ఫ్రేమ్ అనేది సెండ్ చేసిద్ది సెండర్ అనేది. ఓకేనా, అర్థమైందా ఇది. నెక్స్ట్ ద నెక్స్ట్ ఫ్రేమ్ దట్ ఈస్ ఫ్రేమ్ 2 ఈజ్ సెండ్ బై ద సెండర్ ఓన్లీ వెన్ ద అక్నాలజ్మెంట్ ఆఫ్ ద ప్రీవియస్ ఫ్రేమ్ ఈజ్ రిసీవ్డ్. దిస్ ప్రాసెస్ ఈజ్ సెండింగ్ ఫ్రేమ్ అండ్ వెయిటింగ్ ఫర్ ద అక్నాలజ్మెంట్ కంటిన్యూస్ యాజ్ లాంగ్ యాజ్ సెండర్ యాజ్ టు సెండ్ ద డేటా. సో ఇప్పుడు మనకి లైక్ ఫ్రేమ్ 2 అనేది ఫ్రేమ్ 2 అనేది స్టార్ట్ అయ్యింది, ఎందుకంటే ఇక్కడ రిసీవర్ నుంచి అక్నాలజ్మెంట్ వచ్చింది కాబట్టి సెండర్ అనేవాడు ఫ్రేమ్ 2ని పంపుతాడు. ఓకేనా, సో అక్నాలజ్మెంట్ కోసం వెయిట్ చేయాలి, మళ్ళీ సెండ్ చేయాలి, అక్నాలజ్మెంట్ వెయిట్ చేయాలి, అలాగా ఉంటుంది కంటిన్యూగా. నౌ సపోజ్ అగైన్ సెండర్ వాంట్ టు సెండ్ ద నెక్స్ట్ ఫ్రేమ్ దట్ ఈస్ ఫ్రేమ్ 2 to the receiver, but here frame 2 get lost during the transmission period. So if the frame get lost during the transmission, sender waits or receiver waits for a particular time which is fixed by the transmission process. When the time gets collapsed, then sender send the particular frame 2 again to the receiver.
సో ఇప్పుడు డీప్గా చెప్పాను. ఇందాక ఏం చెప్పాను అంటే అక్నాలెడ్జ్మెంట్ అనేది వచ్చింది. సో అప్పుడు సెండర్ అనేది ఇంకా ఫ్రేమ్ 2 అనేది పంపాలనుకుంటున్నాడు. సో పంపుతుంటే ఇక్కడ మనకి ఏదో లాస్ అయింది. అంటే లైక్ మనకి 20 సెకండ్స్ ఇస్తే టైమ్, ఆ 20 సెకండ్స్లో మనకి ఫ్రేమ్ రిసీవ్ పోలేదు, ఇంకా అక్నాలెడ్జ్మెంట్ కూడా పంపలేదు. సో అప్పుడు మనకి ఏమైంది, ఫ్రేమ్ అనేది ఇక్కడ ఎక్స్పైర్ అయింది. సారీ, టైం అనేది ఎక్స్పైర్ అయింది. అంటే ట్రాన్స్మిషన్ టైంలోకి వెళ్ళలేదు. ఓకేనా. సో అప్పుడు ఫ్రేమ్ అనేది లాస్ అయింది కదా. లాస్ అయితే అప్పుడు మనకి ఏమైందంటే ఫ్రేమ్ 2 అనేది లాస్ అయింది. సో లాస్ అయితే మనకి మళ్ళీ రీట్రాన్స్మిట్ అనేది చేసిద్ది సెండర్ ఏ అనేది. ఓకేనా. సో ఇది ప్రాసెస్. అండ్ అగైన్ timer gets started once again for the particular amount of time. Sender again wait for the particular acknowledgement. If the acknowledgement received by the sender, then and only sender sends the next frame. సో మళ్ళీ ఇప్పుడు ఫ్రేమ్ 2 అనేది కొలాప్స్ అయిపోయింది కదా మొత్తము. సో మళ్ళీ ఫ్రేమ్ 2 అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. ఒక పర్టికులర్ టైం పెడతారు, 20 సెకండ్స్లో పోవాలి, మళ్ళీ అక్నాలెడ్జ్మెంట్ రావాలి అని. సో 20 సెకండ్స్లో పోయి మళ్ళీ అక్నాలెడ్జ్మెంట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమైంది, మనకి డేటా అనేది లైక్ సెండర్కి అర్థమైంది వచ్చింది అని ఫ్రేమ్. ఓకేనా. ఇదే జరిగింది ప్రాసెస్ మొత్తం. ఈ కొలాప్స్ అయిన డేటా ఫ్రేమే మళ్ళీ సెకండ్ దాంట్లో మళ్ళీ పంపుతాం. ఓకేనా. ఫ్రేమ్ 2. ఓకేనా. సో గైస్ ఇప్పుడు మనము లైక్ డేటా ఫ్లో త్రూ ఏ సింప్లెక్స్ ప్రోటోకాల్ ఫర్ ఏ నాయిసీ ఛానల్. సో డేటా ఫ్లో అసలుకి ఎలా అవుతుంది సింప్లెక్స్ ప్రోటోకాల్ ఫర్ ఏ నాయిసీ ఛానల్లో చూద్దాము. సో గైస్ ఈ డయాగ్రామ్ చూసే ముందు మనము ఇప్పుడు మ్యాటర్ చూసిన తర్వాత డయాగ్రామ్ చూద్దాం. ఓకేనా. ఓకే. ద డేటా లింక్ లేయర్ గెట్స్ ప్యాకెట్స్ ఫ్రమ్ నెట్వర్క్ లేయర్ divides that packets into frames, assigning the sequence number that పర్టికులర్ ఫ్రేమ్. ఓకే. సో మీరు ఒక అజ్యూమ్ చేసుకొని సెండర్ సైడ్ అనుకోండి, ఇది రిసీవర్ సైడ్ అనుకోండి. ఇటు సైడ్ సెండర్, ఇక్కడ రిసీవర్, ఇక్కడ ట్రాన్స్మిషన్ ఉంది అనుకోండి. సో ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం, నెట్వర్క్ లేయర్ అనేది ఇక్కడ డేటా లింక్ లేయర్లోకి, నెట్వర్క్ లేయర్ నుంచి మనకి ప్యాకెట్స్ అనేవి డేటా లింక్ లేయర్కి పోయింది. సో ఆ డేటా లింక్ లేయర్లో ఏమైంది, ఫ్రేమ్స్ అనేవి డివైడ్ అవుతాయి. సో నెట్వర్క్ లేయర్లో ఎప్పుడైనా ప్యాకెట్స్ ఉంటాయి, డేటా లింక్ లేయర్లో ఫ్రేమ్స్ ఉంటాయి. సో ఇక్కడ నెట్వర్క్ లేయర్ నుంచి వచ్చే ప్యాకెట్స్ అనేవి డేటా లింక్ లేయర్లో ఏమవుతాయి, డివైడ్ అవుతాయి, స్మాల్ స్ప్లిట్ అవుతాయి ఫ్రేమ్స్ రూపంలోకి. ఓకే. అండ్ passes that frames to the physical layer. Here on a receiver side, it gets frames from the physical layer. Pass that frames to the network layer after that. సో గైస్ ఇప్పుడు మనకి ఆ డేటా లింక్ లేయర్లో ఫ్రేమ్స్ ఉన్నవి మళ్ళీ ఇక్కడికి వస్తాయి ఫిజికల్ లేయర్లో. ఇవి బిట్స్ రూపంలో ఉంటాయి. మళ్ళీ అవన్నీ ఇప్పుడు ఫిజికల్ ఇటు పక్క రిసీవర్ సైడ్ ఉందనుకోండి, ఏమైంది, ఇక్కడ బిట్స్ ఉంటాయి. బిట్స్ అనేవి ఇక్కడ పోయిన తర్వాత ఫ్రేమ్స్గా మారుతాయి. ఓకే. ఫ్రేమ్స్ అనేవి మళ్ళీ ప్యాకెట్స్లోకి మారుతాయి. ఓకేనా. ఇదే చెప్తున్నారు అక్కడ. ఇట్ క్రియేట్స్ ద అక్నాలెడ్జ్మెంట్ ఫర్ దట్ received packets, sends the acknowledgement to the back to the data link layer here on the receiver side, and that frames are converted and again that frames are passed to the physical medium. మళ్ళీ చూడండి, క్రియేట్స్ ద అక్నాలెడ్జ్మెంట్. ఇప్పుడు మనకి ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ అనేది క్రియేట్ చేయిద్ది రిసీవర్డ్ అయిన ప్యాకెట్స్లో. అప్పుడు మళ్ళీ అక్నాలెడ్జ్మెంట్ అనేది బ్యాక్ టు ద ఇక్కడికి మళ్ళీ పంపిద్ది ఈ రిసీవర్ సైడ్కి, సెండర్ సైడ్కి. ఎందుకంటే డేటా అనేది రిసీవ్ అయిందని ఈ రిసీవర్ అనేవాడు డేటా అనేది రిసీవ్ అయింది, ఇంకొక ఫ్రేమ్ని పంపండి అని ఈ సెండర్కి చెప్తున్నారు. ఓకేనా. ఇక్కడ ట్రాన్స్మిషన్ మీడియం అంటే ఇక్కడ లైక్ ఇవేమో అనలాగ్ అండ్ డిజిటల్ సిగ్నల్స్. ఓకే. If suppose here during transmission, if the acknowledgement frame gets lost, after some time expired, again the sender resend that frame back to the receiver. So again timer will get started and sender side, and that same frame pass to the sender. What the timer is started, receiver generate the acknowledgement and send the acknowledgement to the back to the sender. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, సపోజ్ మనకి ట్రాన్స్మిషన్ అయ్యేటప్పుడు ఫ్రేమ్ అనేది అప్పుడు మనకి ఏమైనా లాస్ అయింది అనుకోండి, టైం అనేది ఎక్స్పైర్ అయ్యి ఫ్రేమ్స్ అనేవి పోలేదు. సో అప్పుడు మనకి ఏమైంది, అక్నాలెడ్జ్మెంట్ కూడా పోదు. సో అప్పుడు మనకి ఒక లైక్ టైం అనేది వేస్ట్ అయింది, మళ్ళీ అక్కడ కొలాప్స్ అయిపోయింది. ఓకేనా. ఆ ఫ్రేమ్ అనేది. సో మళ్ళీ నెక్స్ట్ టైము మళ్ళీ ఇంకొక ఆ సేమ్ ఫ్రేమే మళ్ళీ ట్రాన్స్మిట్ చేసిద్ది, మళ్ళీ అక్నాలెడ్జ్మెంట్ అనేది పంపిద్ది సెండర్కి, ఫ్రేమ్ పోయింది అని అన్నట్టు. ఓకే.
మళ్ళీ ఇదే డయాగ్రామ్. ఓకేనా చూసుకోండి. సో ఇప్పుడు మనం స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్స్లో నాయిసీ ఛానల్లో మనకి అడ్వాంటేజెస్ ఉంటాయి కదా, అవి చూద్దాం. ఇంకా డిసడ్వాంటేజెస్ కూడా చూద్దాం. హ్యాండిల్ లాస్ట్ ఫ్రేమ్స్ బై యూజింగ్ టైమ్స్. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే టైంని యూజ్ చేస్తూ మనము హ్యాండిల్ చేస్తున్నాం ఫ్రేమ్స్ అనేవి, దేన్ని లాస్ట్ ఫ్రేమ్స్ని. ఓకేనా, ఇది ఒక అడ్వాంటేజ్. ఏవైనా లాస్ అయితే అవి తెలుసుకోవచ్చు మనం. ఓకే, డిసడ్వాంటేజ్ ఏముందంటే ఇఫ్ ద ఇంటర్వల్ to short unnecessarily retransmission occurs, and if the intervals is too long, bandwidth is wasted as the sender waits too long before going to start retransmission. కానీ ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏముందంటే ద ఇంటర్వెల్ అనేది షార్ట్గా ఉందనుకోండి, అప్పుడు అన్నెసెసరీగా రీట్రాన్స్మిషన్ అనేది అక్కరైద్ది. సో ఇప్పుడు టైం అనేది లాంగ్ అయితే మనకి ఏమైంది, మళ్ళీ ఫ్రేమ్ అనేది మళ్ళీ స్టార్టింగ్ నుంచి పంపుతున్నాము. సో అక్కడ టైం అనేది మనము వేస్ట్ అవుతుంది కదా. సో రీట్రాన్స్మిషన్ అక్కడ అవుతుంది కాబట్టి టైం అనేది వేస్ట్ అవుతుంది. సో ఇది ఒక డిసడ్వాంటేజ్. ఓకేనా. సో గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లైక్ 1.1 లైనా 1.2 లైనా 2.1 లైనా 2.2 లైనా ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే తొందరగా క్లియర్ చేసుకోండి. నా ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి ఆల్ సబ్జెక్ట్స్ 1.1, 1.2, 2.1, 2.2. ఓకే, ఇంకా మీకోసం స్పెషల్గా తయారు చేసిన పీడిఎఫ్స్ ఉన్నాయి, కావాలి అన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. ఓకేనా, కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను, దాంట్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.